కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీష్ రావు ఖండించారు. కేంద్ర మంత్రి అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారని అన్నారు. సిఆర్ పాటిల్ ఒకసారి రాష్ట్రానికి వస్తే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రయోజనాలను దగ్గరుండి చూపిస్తామన్నారు హరీష్ రావు. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ప్రాజెక్టు పిల్లర్లకు రిపేర్ చేయించట్లేదని ఆరోపించారు హరీష్ రావు. గడ్కరీ గారు చెప్పింది నిజమా? ఢిల్లీలో పార్లమెంట్లో ఎకనామిక్ సర్వే రిపోర్ట్లో చెప్పింది నిజమా? లేదు నిన్న రాజ్యసభలో నీళ్ల మంత్రి చెప్పింది నిజమా? ఎవరి మాట నిజం? మీరే కదా అద్భుతం, కాళేశ్వరం వల్ల తెలంగాణలో సాగునీటి వసతి రెట్టింపైంది, తెలంగాణలో పంటల ఉత్పత్తి రెట్టింపైందని మీరే కదా చెప్పింది. ఇదేమో ఢిల్లీలో పార్లమెంట్లో పెట్టింది, ఇదేమో రాష్ట్ర అసెంబ్లీలో నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిన్న అసెంబ్లీలో పెట్టిన పుస్తకం. ఇది నాది కాదు. ఉత్తమ్ కుమార్ రెడ్డి 2026-27 బడ్జెట్ బుక్లో నిన్న అసెంబ్లీలో పెట్టిన పుస్తకం. ఆయన గారు ఏం చెప్తారంటే, నిన్నేమంటాడు రేవంత్ రెడ్డి గాని సిఆర్ పాటిల్ 1,00,000 కోట్లు కొట్టుకపోయింది, ఖర్చు పెట్టింది 90,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు కొట్టుకపోయింది అంటారు. మరి 1,00,000 కోట్లు కొట్టుకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏమంటారు, ఇంట్లో 2024-25లో కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పుడు బారుతున్న లక్షల ఎకరాలకు అదనంగా 24-25లో 3,000 ఎకరాలు కొత్తగా పారకం పెరిగింది, 25-26లో 5,000 ఎకరాలు కొత్త ఆయకట్టు సాగులోకి తెచ్చాము అని నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సభలో పెట్టిన నివేదిక. మరి 1,00,000 కోట్లు కొట్టుకపోతే ఈ కొత్త పారకం ఎడికెళ్ళి వస్తుంది? గడ్కరీ గారు చెప్పింది నిజమా? ఢిల్లీలో ఇక తెలంగాణ బడ్జెట్ సమావేశాలు నిరాశపరిచాయని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్ రావు. బిల్లులను పాస్ చేసుకోవడానికి సమావేశాలను తూతూ మంత్రంగా నడిపారని మండిపడ్డారు. ప్రజా సమస్యలను చర్చించడానికి ప్రభుత్వం ముందుకు రాలేదన్నారు మాజీ మంత్రి. ప్రశ్నోత్తరాల సమయాన్ని ఎందుకు రద్దు చేశారో సభకు చెప్పలేదన్నారు హరీష్ రావు. తాము లేవనెత్తిన అంశాలను సభలో చర్చించలేదని, వాళ్ల పథకాలపై కూడా చర్చ పెట్టలేకపోయారని ఆరోపించారు. అసెంబ్లీని గాంధీ భవన్లా మార్చారని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. బడ్జెట్ బిల్లులు పాస్ చేసుకునే ఒక రాజ్యాంగ అనివార్యతను పూర్తి చేయడానికి తూతూ మంత్రంగా సభను నడిపారు తప్ప నిజమైన ప్రజా సమస్యలు చర్చించడానికి ప్రభుత్వం ముందుకు రాలేదు. వాళ్ళు ఒక్క స్కీమ్ మీద, ఒక్క ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ మీద కూడా ప్రభుత్వం కూడా చర్చకు పెట్టలేదు. అంటే వాళ్ళు చేసిందేమి లేదు గనక, అంతా అరకొరగా ఆగమాగం చేసింది గనక కనీసం వాళ్ళ కార్యక్రమాల మీద కూడా చర్చ పెట్టడానికి ప్రభుత్వం సాహసించలేకపోయింది. ముఖ్యమంత్రి గారైతే ఈ శాసనసభలో తొండల భాష, కండల భాష దీన్ని వాడుకునేందుకు ఉపయోగించుకున్నారు తప్ప ప్రజా సమస్యల మీద, ప్రతిపక్షాలు అడిగిన సమస్యల మీద ఒక్క దాని మీద కూడా సూటిగా సమాధానం చెప్పలేదు. ఆల్వేస్ డైవర్షన్ పాలిటిక్స్. కత్తుల కోలాటంలో తలలు తీసేస్తామని ఒక శాసనసభ్యుడు అసెంబ్లీలో మాట్లాడితే అది శాసనసభన? దాన్ని ఎందుకో ఎథిక్స్ కమిటీకి రెఫర్ చేయవు?